ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలను తెలియజేశారు గవర్నర్ తమిళసై. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. పండుగ సందర్భంగా రాజ్భవన్లో సీతారాముల విగ్రహాలను అలంకరించినట్లు గవర్నర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అందరూ కరోనా బారి నుంచి తప్పించుకోవాలని ఆమె కోరుకున్నారు. కోవిడ్ మహమ్మారి అంతమవ్వాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా బోళక్పూర్ డివిజన్లోని భవానీ శంకర్ ఆలయంలో బోళక్పూర్ కార్యదర్శి వై సీను ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ కరోనా నుండి తొందరగా కోలుకోవాలని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠ గోపాల్, యువ నాయకులు ముఠ జయసింహ, భవానీ శంకర్, ఆలయం చైర్మన్ ఆర్ శ్రీనివాస్, వై సరిత, లక్ష్మణరాజ్, శ్రీనివాస్, సురేష్, పాల సీను, శ్రీధర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామంతపూర్లోని ఎండోమెంట్ కాలనీలోని ప్రతి సమస్యను త్వరలోనే తీరుస్తానని కార్పొరేటర్ బండారు శ్రీవాణి అన్నారు. ఈ సందర్భంగా డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. కాలనీలోని ఇబ్బందుల గురించి స్థానికులను కార్పొరేటర్ అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై స్థానికులు ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించారు. కాలనీ సమస్యలపై సంబంధిత అధికారులతో బండారు శ్రీవాణి చర్చించారు. రోజు రోజుకు కరోనా వైరస్ విజృంభిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో కరోనా మరణాలు కలవరపెడుతున్నాయి. గాంధీ ఆసుపత్రిలో 3 రోజుల్లో 220కి పైగా మరణాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతదేహాలతో గాంధీ కరోనా మార్చురీ నిండిపోయిందని, జనరల్ మార్చురీ బిల్డింగ్ ను సైతం కరోనా మార్చురీగా మార్చినట్లు సమాచారం. గాంధీ ఆసుపత్రిలో నాన్ కోవిడ్ మృతదేహాల పోస్టుమార్టాలు నిలిచిపోయినట్లు తెలిసిందే. పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు గాంధీ సిబ్బంది రిఫర్ చేస్తున్నారు. చంపాపేట్ డివిజన్లోని దుర్గా భవానీ కాలనీలోని అమ్మవారి దేవస్థానంలో సీతారాముల కళ్యాణాన్ని ఆలయ అధికారులు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ స్వామివారి కళ్యాణం జరిపించారు. స్వామివారికి, అమ్మవారికి పట్టు వస్త్రాలతో అలంకరించి ఆలయ ప్రాంగణంలో ఈ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, ఆలయ కమిటీ పాల్గొన్నారు. అక్బర్బాగ్ లోని హరిహర దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ వచ్చిన భక్తులకు వీలుగా ఉండేందుకు మండపం వద్ద మాస్కులు ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి అంతం కావాలని కోరుకున్నట్లు భక్తులు తెలిపారు. ఆలయంలో ప్రతి ఒక్కరూ కరోనా నియమాలు పాటించేలా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. వివాహ మహోత్సవంలో భక్తులు, స్థానికులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. నగరంలో వారం రోజులుగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఆ సమయంలో కరెంటు సరఫరా నిలిచిపోతుంది. ఫిర్యాదు చేసేందుకు 1912 నంబర్కు డయల్ చేస్తే లైన్ దొరకలేదని బాధితులు వాపోయారు. విద్యుత్ అంతరాయాలపై ఫిర్యాదు చేసేందుకు ఎర్రగడ్డలోని స్కాడా కార్యాలయంలో 24 గంటలు పనిచేసే ఓ కాల్ సెంటర్లో ఏకకాలంలో 60 కాల్స్ కు మించి సమాధానం చెప్పలేరని అధికారులు తెలిపారు. ఒక్కోసారి 3000 కాల్స్ వస్తున్నాయని, మరోవైపు కాల్ సెంటర్ కు వచ్చిన ఫిర్యాదుల సమాచారం స్థానిక సిబ్బందికి చేరవేయడంలోనూ సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. వాటన్నింటికీ పరిష్కారంగా టీఎస్పీఎస్ పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు. ఇటీవల యాప్ అప్డేట్ చేస్తామని, కొత్త సేవల్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు టీఎస్పీఎస్ సిడిసిఎల్ పేరుతో యాప్ ఉంది. విద్యుత్ అంతరాయాలపై 1912 కలవకపోతే యాప్ నుంచి ఫిర్యాదు చేయొచ్చు. యాప్ లో కన్స్యూమర్ సర్వీసెస్ నొక్కగానే నో పవర్ కంప్లైంట్ అని ఉంటుంది. దానిపై నొక్కగానే యూనిక్ సర్వీస్ నంబర్ పేరు కనిపిస్తుంది. సబ్మిట్ నొక్కితే ఫిర్యాదు నమోదవుతుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. హోమ్ పేజీలోనే రిపోర్ట్ అజ్ అనే లింక్ లో ఫోటోలు, వీడియోలతో అప్లోడ్ చేయొచ్చని సూచించారు. రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా వైరస్ ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,30,105 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 6,542 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనాతో నిన్న 20 మంది మృతి చెందారు. కరోనా బారి నుంచి నిన్న 2,887 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 46,488కి చేరింది. జీహెచ్ఎంసీలో కొత్తగా 898 కేసులు నమోదయ్యాయి.
కరోనా విజృంభిస్తున్న తరుణంలో తక్షణమే మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. సాగర్ ఉప ఎన్నికల సమయంలో ప్రచారంలో పాల్గొన్న వారిలో సీఎం కేసీఆర్ తో సహా చాలా మంది కరోనా బారిన పడ్డారన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా సాగుతున్నది. తెలంగాణలో విజృంభిస్తున్నది. ఫస్ట్ వేవ్లో కూడా తీవ్రంగా ఉన్న సమయంలో కూడా రోజుకు ఇన్ని కేసులు రాలేదు. 6,000 కేసులు దాకా వస్తున్నాయంటే ఈ తీవ్రతకు అద్దం పడుతుంది. ఇప్పుడేమో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్లు ఇవన్నీ వివిధ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న కారణంగా పోలింగ్ కూడా 30వ తారీఖు ఉంది. అయితే ఈ మధ్యనే తెలంగాణలో జరిగినటువంటి నాగార్జున ఉప ఎన్నికలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వచ్చింది పాజిటివ్. అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాజిటివ్ వచ్చింది. రానటువంటి వాళ్ళు లేరు. ఇలాంటి అంటే సభలు సమావేశాలు ఎక్కువ మంది గుమిగు ఉండడం ద్వారా ఈ కరోనా దానికి హద్దులు మీరి విజృంభిస్తున్నది. అందుకని ఇలాంటి తరుణంలో గవర్నమెంట్ ఏదైతుందో తప్పనిసరి దీనిపైన ఆలోచన చేయాలా. నేను ప్రధానంగా ఎన్నికల కమిషన్ కోరేందంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం. ప్రజలు బతుకుంటేనే ఎన్నికలు కానీ ఇంకా మిగతా విషయాలు కానీ. బతుకుంటే బలిశాఖైన తినొచ్చని కేటీఆర్ ఇప్పటికే చెప్పున్నా. మరి ప్రజల ప్రాణాలకు రక్షణ లేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎన్నికల నిర్వహణ ఎందుకు అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. అందుకనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణం పునరాలోచించారా, ఎన్నికలు వాయిదేసేందుకు చర్యలు చేపట్టాలని సిపిఐ విజ్ఞప్తి చేస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిన ముంబై ఇండియన్స్ కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై కెప్టెన్ రోహిత్ శర్మకు భారీగా జరిమానా విధించారు. మ్యాచ్ లో కనీస ఓవర్ రేటు మెయింటైన్ చేయని కారణంగా రోహిత్ శర్మకు 12 లక్షలు ఫైన్ వేస్తున్నట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు సీజన్ లో రోహిత్ సేన తొలి తప్పుగా భావించి జరిమానా మాత్రమే విధించినట్లు పేర్కొంది. విరాట్ కోహ్లీ కరోనా వైరస్ నివారణపై దేశ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశాడు. ప్రజలు నిర్లక్ష్యం వదిలి స్వీయ జాగ్రత్తలు పాటించకపోతే దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని విరాట్ కోహ్లీ హెచ్చరించాడు. రోజు రోజుకు కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో మీ అందరికీ తెలిసిందే. ఇంతకు ముందే చెప్పాను, మళ్లీ చెప్తున్నా. ఏదైనా నిత్యావసర సరుకులకు, ముఖ్యమైన పనులకే బయటకు రావాలని సూచించాడు. బయటకు వెళ్తే తప్పకుండా మాస్కులు ధరించి ఎల్లప్పుడూ శానిటైజర్లు వాడుతూ భౌతిక దూరం పాటించాలని కోహ్లీ కోరాడు. వైరస్ ను నివారించాలంటే జాగ్రత్తలన్నీ తప్పకుండా పాటించాలని విరాట్ కోహ్లీ విజ్ఞప్తి చేశాడు. दोस्तों, जैसा कि आप सब जानते हैं कि कोविड के किस्से दोबारा से बढ़ रहे हैं और हालात दिन ब दिन मुश्किल होते जा रहे हैं. तो मेरी आप लोगों से फिर एक बार ये गुजारिश है कि जहाँ भी आप एसेंशियल सर्विसेज के लिए या ज़रूरी काम के लिए अगर निकल रहे हैं तो प्लीज़ मास्क पहनिए, सामाजिक दूरी का पालन करें और अपने हाथों को सैनिटाइज करते रहें. ये सब प्रिकॉशंस लेना बहुत ज़रूरी है. और अगर इस महामारी से हमें दोबारा से एक बार उतनी ही दृढ़ता से लड़ना है तो हमें हमारे पुलिस वाले भाइयों का और बहनों का साथ देना होगा. और इसमें हम सबकी जिम्मेदारी बनती है. और जैसा कि आप सब जानते हैं और मैंने पहले भी बोला है कि आप सुरक्षित तो हमारा देश सुरक्षित. तो प्लीज़ अपनी जिम्मेदारी समझें और इन सब नियमों का पालन करें. जय हिंद. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ప్రజలకు ఓ రిక్వెస్ట్ చేశారు. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ పెరుగుతుండటంతో అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు. కరోనా నుంచి రక్షణ పొందాలంటే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ప్రియాంక చోప్రా అన్నారు. దేశంలో ఇప్పటికే పరిస్థితి అదుపు తప్పినట్లు అనిపిస్తోందని ఆందోళన చెందారు. కరోనా వార్తలను చదువుతుంటేనే భయంగా ఉందని, దయచేసి అందరూ ఇళ్లలోనే ఉండండి అంటూ సూచించారు. అందరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. కరోనా కారణంగా దాదాపు అన్ని సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. ఇప్పటికే పలు చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ సినిమా సుల్తాన్ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ పైకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్ 2 కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. గత కొన్ని రోజులుగా రోజు 2.5 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖాలకు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం లాంటి నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
ఈ నేపథ్యంలో కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ హోటల్లో పనిచేసే అభిషేక్, నవీన్, భాష అనే ముగ్గురు వ్యక్తులు వినూత్న రీతిలో కరోనా మహమ్మారి గురించి అవగాహన కల్పిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడి వేషాలు ధరించి స్థానికంగా గల్లీ గల్లీ తిరుగుతూ ఫేస్ మాస్కులు పంపిణీ చేశారు. మాస్కులు లేకుండా రోడ్లపైకి వచ్చే వారిని గుర్తించి మాస్కులు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. వీరు చేస్తున్న పనిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.